ఇది బొంబాయి పోర్ట్. బొంబాయి సముద్రంలో ఉప్పు శాతం పెరిగింది. అది ఓజీ తిరిగి వస్తున్నాడన్న భయంతో పట్టిన ముచ్చమట వల్ల ఈ చీకటి సామ్రాజ్యం నుంచి జపాన్కి మాల్ ఎక్స్పోర్ట్ అయ్యేది. 10 ఏళ్ల ముందు బొంబాయి నగరం అట్టుడికి పోయేలా రెడ్ బాడీస్ ఎక్స్పోర్ట్ చేశాడు ఓజీ. ఇక్కడ ఓజీ గన్నుకి పర్మిషన్ లేదు. వాడు నరికితే అడిగేవాడు లేడు. పగ పెంచుకున్న ఓమీపై ఓజీ భార్యను అతి కిరాతకంగా చంపేశాడు. సరిగ్గా కథలో 2వ చాప్టర్ ఇక్కడే పురుడు పోసుకుంది. అచ్చి గుద్దినట్టుగా ఓజీకి ఒక కొడుకున్నాడు. ముంబై నగరానికి వాతావరణ హెచ్చరిక. ఆకాశం నిండా నల్ల మబ్బులు, చుట్టూ కారు చీకట్లు. బాంబు వల్ల ఏర్పడిన పొగల నుంచి భయానికి ఆకారంలో నడుచుకుంటూ వస్తున్నాడు. ఎస్, ఇట్స్ ఎ ఫాస్ట్. తల్లిని చంపిన వాడి కోసం బొంబై వచ్చి కటానా చివరి అంచుతో అతి కిరాతకంగా చంపేశాడు. వీడిని చూసే ధైర్యం ఎవ్వరూ చేయరు. ఒక్కసారి చూస్తే మట్టి సెకలో కాలుస్తున్న కత్తి పక్కన నిలబడినట్టుగా ఉంటుంది. ఒంటి నిండా రక్తంతో భూమిపై ఎదురుగా కూర్చున్నాడు. భూమిపై ఇలా అడిగాడు, యుద్ధం అంటే ఓడించడం అన్నాడు మీ బాబు. మరి నువ్వు చంపుతున్నావు? దానికి సమాధానంగా అకిరా చెప్పిన మాట, మనిషి మీద మనిషి గెలవాలంటే ఓడించాలి, రాక్షసుల మీద దేవుడి గెలవాలంటే చంపేయాలి. 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఓజీ తిరిగి వస్తున్నాడని తెలుసుకున్న బొంబాయి కమిషనర్ పోలీస్ బెటాలియన్తో మీటింగ్ పెట్టి చెప్పిన మాటలు. ఇక్కడ బార్లో డాన్స్ వేసేది సంగీతంతో కాదు, ఓజీ విరిచిన ఎముకల శబ్దాలతో. ఓజీ కన్ను పడితే చీకటి కూడా చచ్చిపోతుంది. అలాంటిది ఇప్పుడు వాడి కొడుకొస్తున్నాడు. ఇక బొంబాయి పోర్టులో ఎక్స్పోర్ట్ చేయడానికి మాలుండదు. తెల్ల చొక్కాలు ఎరిపెక్కేలా ఆ ప్రాంతపు నేల మొత్తం నెత్తుటితో కల్లాపి చల్లేలా ముగుస్తుంది వాడి యుద్ధం. తదుపరి ఆ ప్రాంతం వలముకుంటుంది శవాలతో నిశ్శబ్దం. బ్యాంకాక్ లో వాడి చేతుకున్న టాటూ చూస్తేనే గజా గజా అని వణికిపోతారు.